హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఆర్జీవి గారు సమంత మ్యాటర్లో ఏమన్నారో చూద్దాం. కొండా సురేఖ గారు సమంతకి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి కొండా సురేఖ గారు నిజంగా తప్పుడు మాట్లాడినారు కదా, మరి ఆవిడికి ఎందుకు క్షమాపణ చెప్పొద్దు అంటున్నారు సమంత గారికి? పూర్తి ట్వీట్ చూస్తే అక్కడ అత్యంత జుహుత్సాకరంగా అవమానించింది నాగార్జున అని, నాగ చైతన్య అని. నిజమే కదా, ఆవిడ అన్న మాటలు చూస్తే నాగ చైతన్య గారు, నాగార్జున గారు సమంతని కేటీఆర్ గారి దగ్గరికి పంపించనన్నారంట. అందుకని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడ కన్వెన్షన్ కూర్చేస్తున్నారంట. మరి కూల్చలేదే, పంపించలేదుగా. అందుకని చెప్పేసి సమంత వెళ్ళలేదు. ఆ సమంత అందుకని చెప్పేసి విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పేసి అసలు ఏమన్నా అల్లారు ఆ స్టోరీ. ఆ స్టోరీ మరి కూల్చలేదు కదా, పంపించలేదు, ఆవిడ వెళ్ళలేదు. మరి ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు అక్కడ ఎవరి ప్రతిష్ట దెబ్బతింది? అంతే, వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని, అంత ఆశ ఉంచుకొని, అంత అన్నపూర్ణ స్టూడియోస్, మా స్టూడియోస్, లేకపోతే ఇంకోటి ఇన్ని ఫిలిం ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఇంట్లో ఉన్న కోడల్ని పంపించుకోవాలి వేరే వాళ్ళ దగ్గరికి. ఏం మాట్లాడినాయి? వాళ్ళకి ఎంత ప్రతిష్ట దెబ్బతింది? అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక లెవెల్ ఉంది సొసైటీలో, ఒక లెవెల్ ఉంది. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యని, వాళ్ళందరికీ సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్తో పంపించడానికి ట్రై చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నా జీవితంలో నేను వినలేదు. ఆర్జీవి గారు అన్నారు, నేను కూడా వినలేదు. మేము కూడా ఇంతకన్నా ఇన్సల్ట్ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవనీయులైన మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా అసలు అర్థం కాని విషయం. ఇది సమంతను అవమానించడం ఎలా అవుతుంది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగ చైతన్య గారు అండ్ నెక్స్ట్ నాగార్జున గారు కూడా చాలా సీరియస్గా తీసుకొని గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆర్జీవి గారు ఒక 6-7 లైన్లో తేల్చిపడేశారు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా. ఆర్జీవి గారు అంటే మరి అలాగే ఉంటుంది. నిన్న కొండా సురేఖ గారు చేసిన వాక్యాలు ఎలా ఉన్నాయి అంటే మనకి చెవులకి వినసంపుగా కూడా లేవు. అంతటి బాధాకరమైన వాక్యాలు చేయడం జరిగింది నిన్న కొండా సురేఖ గారు. ఆవిడ అసలు అది బాధాకరమనాలా లేకపోతే ఇంకోటి అనాలా, ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి జనాల్లో ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ అయితే కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతిపోయింది. అంటే ఫిలిం ఇండస్ట్రీ స్టార్స్, ఫిలిం స్టార్స్ లేకపోతే సినీ ఇండస్ట్రీ వాళ్ళంటే ఇంత లోకువా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలు చిరంజీవి గారి దగ్గర నుంచి ఆర్జీవి వరకు అందరూ కూడా ప్రతి ఒక్క వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. అసలు వాళ్ళందరూ కూడా ఏం రియాక్ట్ అయ్యారు, వాళ్ళ బాధని ఎలా పంచుకున్నారు ప్రజలతో అని చెప్పేసి మనందరం కూడా చూడడం జరుగుతుంది. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఆర్జీవి గారు ఒక ఎత్తు. ఆర్జీవి గారు డిఫరెంట్గా ఆలోచించేసి ఆయన సమంత గారికి సపోర్ట్గా మాట్లాడలేదు. ఎవరికి సపోర్ట్గా మాట్లాడారు అన్నది నేను చూపిస్తాను, చూడండి. నిన్న అల్లు అర్జున్ గారు ఏమన్నారు చూడండి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బేస్లెస్ డిగ్రాటరీ కామెంట్స్ మేడ్ అబౌట్ ద ఫిలిం పర్సనాలిటీస్ and film families. This behavior is deeply disrespectful and goes to against the values of our Telugu culture. మన తెలుగు కల్చర్కి కూడా ఇలాంటి కల్చర్ మనది కాదు, అసలు బేస్లెస్ ఎలిగేషన్స్, కామెంట్స్ కూడా చేయడం పద్ధతి కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు పై పాయింట్లో చెప్పడం జరిగింది. సచ్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా మీరు మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అసలు యాక్సెప్ట్ చేయదగినవి కాదు ఈ కామెంట్స్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. ఐ ఆర్గ్యూ విత్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ టు యాక్ట్ మోర్ రెస్పాన్సిబుల్లీ అండ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ ప్రైవసీ. ప్రతి ఒక్కరి ప్రైవసీకి కూడా వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టువర్డ్స్ ఉమెన్ వీ మస్ట్ ప్రమోట్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఇన్ సొసైటీ యాజ్ హోల్. అండ్ ఎస్పెషల్లీ కొండా సురేఖ గారు ఒక ఉమెన్, ఆవిడ కామెంట్స్ చేసింది సమంత గారి పైన. అండ్ నెక్స్ట్ ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయి ఉన్న ఫ్యామిలీ మీద ఆవిడ కామెంట్ చేయడం జరుగుతుంది. ఒక ఉమెన్ మీద ఒక ఉమెన్ ఇట్లాంటి కామెంట్ చేయడం సబబు కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఆయన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు చూడండి ఏమన్నారో. ఆయన ఎక్కువ కూడా ఎక్కడ రెస్పాండ్ అయినట్టు మనకి కనపడరు, కానీ నిన్న ఇలాంటి ఒక ఎలిగేషన్ వచ్చేసిన తర్వాత, అంటే నాగ చైతన్య గారికి వెంకీ మామ కదా ఆయన, సో ఆయన వెంపటినే ఆయనని కాదు నెక్స్ట్ ఒక ఉమెన్కి కూడా ఇంత ఎలా మాట్లాడతారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్ డీప్లీ సాడ్నెస్ టు మీ టు సీ పర్సనల్ సిచ్యువేషన్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ అమ్యునేషన్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ సమ్వన్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ చూజన్ టు వెపనైజ్ ఏ ప్రైవేట్ మ్యాటర్ ఫర్ ఏ పొలిటికల్ గెయిన్. వీళ్ళ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కోసం, వీళ్ళ పొలిటికల్ పర్సనల్ గెయిన్ కోసం కేటీఆర్ గారిని, అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు, కేటీఆర్ గారిని ఇచ్చేయడానికి పొలిటికల్ స్టార్స్ని తీసుకొచ్చి హైలైట్ అయిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అవర్ సినిమా ఫ్యామిలీ ఈజ్ బిల్ట్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్, హార్డ్ వర్క్ అండ్ ఇమ్యూనియన్స్
డెడికేషన్ టు అవర్ క్రాఫ్ట్ అండ్ అవర్ కల్చరల్ పర్సనల్ లీవ్స్. ఏం చెప్తున్నా సినిమాలో మనకు అన్ని కూడా చూపిస్తాం, మన కల్చర్ గురించి కానివ్వండి, మన యొక్క హెరిటేజ్ గురించి కానివ్వండి, అన్ని గురించి కూడా మేము చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి, మా సినిమా లైఫ్ అలా ఉంటుంది అని చెప్పేసి అది చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ ఫిగర్స్ హ్యావ్ ఎన్ ఎథికల్ డ్యూటీ టు మెయింటైన్ డిగ్నిటీ ఇన్ ఎ పబ్లిక్, డిస్కరేజ్ డ్రాగింగ్ ప్రైవేట్ లీవ్స్ ఇంటూ పొలిటికల్ ఎర్నినా అండ్ సర్వ్స్ నో వన్ అండ్ ఓన్లీ యాడ్స్ టు ద పెయిన్ టు దోస్ ఇన్వాల్వ్. మరి అంతే కదా, ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకైతే చాలా పెయిన్ ఉంటుంది. మనం వచ్చేసి వాళ్ళ మీద కామెంట్స్ చేసి ఏదో ఫిలిం స్టార్స్ అంటే అందరితో తిరుగుతారు, అందరితో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనం కూడా అడుకోకూడదు. వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక ప్రతిష్ఠ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక పరువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఐ ఆర్గ్యూ పీపుల్ ఇన్ సచ్ అన్ ఇంపార్టెంట్ లీడర్షిప్ పొజిషన్స్ టు exercise restraint and empathy. Let's be reminded that our actions and words carry weight. Let's see them uplift, not to tear down. అంటే మొత్తం మీద కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆవిడ మీద యాక్షన్స్ తీసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా స్పందించారో మనైతే చూద్దాం. కొండా సురేఖ గారు డ్రాగింగ్ ద పర్సనల్ లీవ్స్ ఇంటూ పాలిటిక్స్. ఆవిడ కిందకి లాగుతున్నారు. ఒక కొత్త విధానంలో ఒక మనుషుల జీవితాలను ఎలా కిందకి లాగాలో ఒక న్యూ విధానం ఆవిడ చూపించారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లైక్ యూ. మీరు ఎంత పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారో మీకు తెలుసు. మీరు ఇలాంటి పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ. ఒక్క మాటలో కొట్టినట్టు చెప్పారు. ఏం చెప్పారు చూడండి, మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ ప్రైవసీకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. డిస్హర్టింగ్ టు సీ బేస్లెస్ స్టేట్మెంట్స్ థ్రోన్ అండ్ అరౌండ్ కేర్లెస్లీ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ. వీ విల్ నాట్ సిట్ క్వైట్లీ వైల్ అదర్స్ మేక్ baseless allegations against us. We should rise the above this and maintain respect for each other's boundaries. Let's ensure let's ensure our society does not normalize such as reckless behavior. Democratic India అని చెప్పేసి చెప్తున్నారు. ఒకరికి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో దేశంలో ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్, ఇలాంటి డిస్రెస్పెక్ట్ఫుల్ కామెంట్స్ కూడా పనికిరావు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగిందనమాట. మంచు విష్ణు గారు ఏమన్నారో చూద్దాం. సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలను కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మంచు విష్ణు గారు భావిస్తున్నారు అనమాట. మన పరిశ్రమ ఇతర రంగాల వలె పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. అవును, కానీ నిజం కాని కథనాలు ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల వలె వారికి కూడా గౌరవం మరియు రక్షణ అవసరం. ఎవరు తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం లేదా వారి వ్యక్తిగత జీవిత అబద్ధపు ఆరోపణలు లాగటం వారు ఇష్టపడరు. అదేవిధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. నాయకులు, రాజకీయ నాయకులు మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము చిత్ర పరిశ్రమలో పనిచేసేవారు. సమాజానికి వినోదం ఇవ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలు ప్రజా చర్చలోకి లాగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తిపరంగానే కాకుండా మనుషులుగా కూడా మనం కుటుంబ సభ్యులపైన చర్చ, అబద్ధపు కథనాల వలన కలిగే బాధ తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని కూడా బాధని కలిగిస్తాయని చెప్పేసి మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది. పరిశ్రమ తరపున నేను కుటుంబాలకు అనవసరమైన హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని చెప్పేసి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులు తట్టుకోలేం, మేమంతా ఏకమై నిలబడతామని చెప్పేసి మంచు విష్ణు గారు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున గారు ఏమని స్పందించారు చూడండి. నాగార్జున గారిని అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఇచ్చేసినా కానీ ఆయన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అని చెప్పేసి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. ఆయన యొక్క ఎవరైతే ఆయన ప్రీవియస్ అంటే మాజీ కోడలు సమంత గారి ఉన్నారో ఆ విషయంలో అన్నా కానీ వాళ్ళని అన్నా కానీ మెయిన్గా నాగచైతన్య గారిని నాగార్జున గారిని అంది అన్నా కానీ గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఖండిస్తారు. అదే ఒకవేళ ఇక్కడ కాదు, సినిమా ఇండస్ట్రీలో కాదు, మన ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఇలా
మాట్లాడితే ఎలా ఉంటుందో, అసలు ఏ రకమైన మాటలు వస్తే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. రాజకీయాలకు దూరంగా ఉండే శ్రేణి ప్రముఖులను జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించుకోవడానికి వాడుకోకండి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక బొమ్మలు అయిపోయారు. వాళ్ళని తీసుకొని వచ్చేసి మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి మీ ప్రత్యర్థుల కోసం దాడి చేయడానికి మమ్మల్ని వాడుకోమకండి, మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పమని కూడా అడగలేదు, వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కొండా సురేఖ గారికి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చిరంజీవి గారు ఇంకా నాగబాబు గారు కూడా సినిమాలో వాళ్ళే హెడ్స్, వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. చిరంజీవి గారు ఏమన్నారు చూడండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ టు సీ ది disgraceful remarks made by an honorable women minister. It is a shame that claims and members of film industry fraternity become the soft targets as they provide instant reach and attention. Instant reach ఇంతవరకు కొండా సురేఖ గారు మంత్రి అనే సంగతి తెలంగాణ ప్రజలకే చాలా మందికి నాకు తెలిసి తెలియదు. అంటే మంత్రి ఎవరో పాలిటిక్స్, న్యూస్, కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళకి తప్ప. ఇప్పుడు ఏమైపోయింది, కొండా సురేఖ అనగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నెక్స్ట్ ఎంటైర్ ఇండియా కూడా ఇలా నేషనల్ న్యూస్లో కూడా కథనాలు వచ్చేస్తాయి. మీరన్న కామెంట్స్కి మీకు అటెన్షన్ కోసం, మీ యొక్క రీచ్ కోసం మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి చిరంజీవి గారు అనడం జరిగింది. We as film industry stand united opposing the such as various vicious verbal assaults on our members. మేము చాలా యూనిటెడ్గా ఉంటాము ఈ విషయంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. No one should stoop this level scoring and political points, dragging unconnected people and more women into their political slugfest and make distasteful fictional allegations. ఈ యొక్క ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎలిగేషన్స్, దానిలో ఎంత మాత్రం వాస్తవం లేదు అని చెప్పేసి మేమందరం యూనిటెడ్గా ఉండి దీన్ని ఖండిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వి చూస్ అవర్ లీడర్స్ టు మేక్ ద సొసైటీ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్ అండ్ నాట్ కంటామినేట్ ఇట్. లీడర్స్ మనం ఎందుకు ఎన్నుకుంటాం, బెటర్ సొసైటీ కోసం, అంతా సొసైటీ బాగుంటుందని చెప్పేసి మేము ఎన్నుకోవడం జరుగుతుంది, అంతేకాని కంటామినేట్ చేసి పొల్యూట్ చేయడానికి కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇట్ బై లోవరింగ్ ద డిస్కరేజ్ పొలిటీషియన్స్ అండ్ పీపుల్ లివ్ ఇన్ హానరబుల్ పొజిషన్స్ షుడ్ సెట్ బెటర్ ఎగ్జాంపుల్. పొలిటీషియన్స్ అండ్ పీపుల్ ఇన్ హానరబుల్ పొజిషన్స్ షుడ్ సెట్ అంటే కొంచెం బెటర్గా మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ట్రస్ట్ ద అన్కన్సర్డ్ విల్ మేక్ amends and withdraw these malicious remarks immediately. మీరు అర్జెంట్గా విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి కొండా సురేఖ గారికి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాగబాబు గారు ఏమన్నారు చూడండి. ప్రజాప్రతినిధిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుంది. స్వయం స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ మంత్రి సురేఖ గారి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నాగార్జున గారి కుటుంబానికి, సమంత గారికి, చిత్ర పరిశ్రమకి నేను కూడా తోడ్పాటుగా నిలబడతాను అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరుగుతుంది. నాగబాబు గారి కోడలు లావణ్య కొణిదెల గారు కూడా ఏమన్నారు చూడండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ టు సే సచ్ యాజ్ డిగస్టింగ్ things about a family that has already gone through a rough patch and truly shameful how a woman can talk horribly about another woman. ఇందులో మనం చెప్పింది పాముకు శత్రువు అయినట్టు ఒక అమ్మాయికి శత్రువు, అలాగే ఎలా మాట్లాడతారో అని చెప్పేసి లావణ్య త్రిపాఠి గారు చెప్పడం జరుగుతుంది. వై ఆర్ యాక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్వేస్ an easy target? వై ఆర్ యాక్టర్సే ఎందుకు మీకు అంత ఈజీగా టార్గెట్ కనిపిస్తున్నారు అంటే చిత్రం పరిశ్రమల వాళ్ళు పొలిటీషియన్స్ కింద ఉంటారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? ఎందుకు యాక్టర్సే ఎందుకు మీకు దొరుకుతారని చెప్పేసి లావణ్య గారు అడగడం జరిగింది. పీపుల్ విల్ సే ఎనీథింగ్ టు మేక్ దేర్ పాయింట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ రియల్ పర్పస్ ఆర్ ఫైండ్ వన్. మీరు ఫోకస్ చేయాల్సింది రియల్ వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. రియల్ పర్పస్ ఏంటి, దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి లావణ్య కొణిదెల గారు చెప్పడం జరిగింది. అది ఫైనల్గా మరి నాగ చైతన్య ఏమన్నారో కూడా తెలియాలిగా.
నాగ చైతన్య గారు కూడా చూడండి ఏమన్నారు. ది డెసిషన్ ఆఫ్ డివోర్స్ ఈజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ అన్ఫార్చునేట్ లైఫ్ డెసిషన్స్ one has to make. After a lot of thought, a mutual decision made by me and my former spouse to part ways. చాలా ఆలోచించి మేము తీసుకున్నాం డెసిషన్, అంత ఈజీగా మేము తీసుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇట్ వాస్ ఎ డెసిషన్ మేడ్ ఇన్ పీస్. శాంతి కోసం మేము ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓనింగ్ అవర్ డిఫరెంట్ లైఫ్ గోల్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ యాజ్ టు మెచ్యూర్ అడల్ట్స్. ఒక మెచ్యూర్డ్ అయిన వ్యక్తులు, మెచ్యూర్డ్ లెవెల్లో థింకింగ్ చేసే వ్యక్తులు మేము కూర్చొని మాకంటూ సపరేట్ గోల్స్ ఉంటాయి కదా, తనకి సపరేట్ గోల్స్ ఉంటాయి, నాకు సపరేట్ గోల్స్ ఉంటాయి, అవి మాకు మ్యాచ్ అవ్వలేదు, సో అని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. However, there have been various baseless and completely ridiculous gossips on their matters so far. I have remained silent all this while out of deep respect for my earlier suppose. ఆవిడ నాగ చైతన్య గారు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు సమంత గారికి. యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీకి నెక్స్ట్ సమంత గారికి కూడా చెప్పడం జరుగుతుంది, ఇవ్వమని చెప్తున్నారు. టుడే ద క్లెయిమ్ మేడ్ బై ద మినిస్టర్ కొండా సురేఖ గారు ఈజ్ నాట్ ఓన్లీ ఫాల్స్ ఒక్కటి మాత్రమే కాదు, అది అబద్ధం ఒక్కటి మాత్రమే కాదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రెడాక్యులస్ అండ్ అన్యాక్సెప్టబుల్. నిజంగానే అది అసలు యాక్సెప్ట్ చేయదగింది కాదు. ఉమెన్ డిజర్వ్ టు బి సపోర్టెడ్ అండ్ రెస్పెక్టెడ్. Taking advantage and exploiting the personal life decisions of celebrities for sake of media headlines is shameful. ఎంత చండాలంగా ఉంటుంది కదా వినడానికి కూడా. నిన్నటి నుంచి న్యూస్ లైన్స్లో అది ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాధ ఇదంతా కూడా తెలియాలి కదా, అందుకని చెప్పేసి ఇంతమంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అమల గారు ఏమన్నారు చూద్దాం. అమలా గారు కూడా మాట్లాడతారు కదా. అమలా గారు ఏమన్నారు చూద్దాం. షాక్డ్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇన్ టు ఏ డీమోన్ అండ్ కంజూరింగ్ ఎవిల్ ఫిక్షన్స్ ఎలిగేషన్స్ ప్రేయింగ్ ఆన్ డీసెంట్ సిటిజన్స్ యాజ్ ఎ ఫ్యూయల్ ఏ పొలిటికల్ వార్. ఒక డీసెంట్ ఫ్యామిలీ మీద ఇలాంటి ఎలిగేషన్స్ మీ పొలిటికల్ వార్ కోసం ఇలాంటి చేయడం సబబు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. మేడం మినిస్టర్, డూ యూ రియల్లీ అండ్ బిలీవ్ పీపుల్ విత్ ఇన్ నో డీసెన్సీ టు ఫీడ్ యూ యుటర్లీ స్కాండలస్ స్టోరీస్ అబౌట్ మై హస్బెండ్ వితౌట్ అన్ ఇయోటా ఆఫ్ షేమ్ ఆర్ ట్రూత్. ఇది ఎంత షేమ్ఫుల్గా ఉంది, ఇది ట్రూత్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని చెప్పేసి బాగుపడుతుంది. అక్కినేని నాగార్జున గారి మీదుగా ఆవిడ కామెంట్స్ చేసింది, డైరెక్ట్గా ఆయన మీదే చేసింది. దిస్ ఈజ్ రియల్లీ షేమ్ఫుల్, నిజంగానే షేమ్ఫుల్. ఇఫ్ లీడర్స్ లోవర్ దెమ్సెల్వ్స్ ఇంటూ గటర్ అండ్ బిలీవ్ లైక్ క్రిమినల్స్ వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ కంట్రీ. మన కంట్రీకి ఏమైంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మిస్టర్ రాహుల్ గాంధీజీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ decency, please restrain your politicians and make your minister retract her venomous statements with an apology to my family. Protect the citizens of this country. రాహుల్ గాంధీ గారికి డైరెక్ట్గా ఎవరైతే కాంగ్రెస్ హెడ్ ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఆయనకి కూడా మీ లీడర్స్ని కొంచెం సరిగా ఉంచుకోండి, ఎలా మాట్లాడాలో తెలపండి అని చెప్పేసి అక్కినేని అమల గారు చెప్పడం జరిగింది. మీరు కొండా సురేఖ గారి కామెంట్స్ పైన ఏమనుకుంటున్నారో మా కింద కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ఆర్జీవి గారి కామెంట్ హైలైట్. ఆర్జీవి గారు సమంత మ్యాటర్లో ఏమన్నారో చూద్దాం. కొండా సురేఖ గారు సమంతకి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి, కొండా సురేఖ గారు నిజంగా తప్పుడు మాట్లాడినారు కదా, మరి ఆవిడికి ఎందుకు క్షమాపణ చెప్పొద్దు అంటున్నారు సమంత గారికి. పూర్తి ట్వీట్ చూస్తే అక్కడ అత్యంత జుహుత్సాకరంగా అవమానించింది నాగార్జున అని నాగ చైతన్యాన్ని. నిజమే కదా, ఆవిడ అన్న మాటలు చూస్తే నాగ చైతన్య గారు నాగార్జున గారు సమంతని కేటీఆర్ గారి దగ్గరికి పంపించనన్నారంట. అందుకని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడ ఎన్ కన్వెన్షన్ కూర్చేస్తున్నారంట. మరి కూల్చలేదే, పంపించలేదుగా, అందుకని చెప్పేసి సమంత వెళ్ళలేదు. ఆ సమంత అందుకని చెప్పేసి విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పేసి అసలు ఏమన్నా అల్లారు ఆ స్టోరీ. ఆ స్టోరీ మరి కూల్చలేదు కదా, పంపించలేదు, ఆవిడ వెళ్ళలేదు, మరి ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు అక్కడ ఎవరి ప్రతిష్ట దెబ్బతింది? అంతే, వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని అంత ఆశ ఉంచుకొని అంత అన్నపూర్ణ స్టూడియోస్, మా స్టూడియోస్, లేకపోతే ఇంకోటి ఇన్ని ఫిలిం ఇండస్ట్రీ తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఇంట్లో ఉన్న కోడల్ని పంపించుకోవాలి వేరే వాళ్ళ దగ్గరికి. ఏం మాట్లాడినాయి? వాళ్ళకి ఎంత ప్రతిష్ట దెబ్బతింది. అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక లెవెల్ ఉంది సొసైటీలో, ఒక లెవెల్ ఉంది. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యని, వాళ్ళందరికీ సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్తో పంపించడానికి ట్రై చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నా జీవితంలో నేను వినలేదు.
ఆర్జీవి గారు అన్నారు. నేను కూడా వినలేదు. మేము కూడా ఇంతకన్నా ఇన్సల్ట్ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవనీయులైన మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా అసలు అర్థం కాని విషయం. ఇది సమంతను అవమానించడం ఎలా అవుతుంది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగ చైతన్య గారు అండ్ నెక్స్ట్ నాగార్జున గారు కూడా చాలా సీరియస్గా తీసుకొని గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆర్జీవి గారు ఒక 6-7 లైన్లో తేల్చి పడేశారు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా. ఆర్జీవి గారు అంటే మరి అలాగే ఉంటుంది.